హాయ్, స్వాడ్ ఆఫ్ డీమన్ హంటర్ ఎపిసోడ్ 3 అండ్ 4. మీరు ఇంతవరకు ముందు ఎపిసోడ్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు జెనియా తన సిస్టర్ మీద పగ తీర్చుకోవడానికి యుద్ధాన్ని మొదలు పెట్టాడు. కానీ మధ్యలో మాన్స్టర్ గా మారిన వాళ్ళ అమ్మని కూడా చంపాల్సి వచ్చింది. ఇప్పుడు జెనియా ఒక రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ కనిపిస్తాడు. అప్పుడే ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి తనతో అంటాడు, ఈ ఏరియాలో చాలా సీరియల్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి అని. కానీ జెనియా మాత్రం తన మాటల్ని అంతగా పట్టించుకోకుండా ఫుడ్ తిని అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అప్పుడే ఆ రెస్టారెంట్ ఓనర్ కి తెలుస్తుంది జిన్యా ఒక డీమన్ హంటర్ అని. అందుకే తనతో అంటాడు, ఈ ఏరియాలో జరిగే సీరియల్ కిల్లింగ్స్ మొత్తం ఒక డీమన్ వల్ల అవుతున్నాయి అని. అలాగే ఈ ఏరియాలో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ బాడీస్ కూడా ఇంతవరకు దొరకలేదు అంటాడు. అది విన్న జిన్యా ఆ ప్లేస్ ఎక్కడుందని అడుగుతాడు. అలా రెస్టారెంట్ ఓనర్ ఆ ప్లేస్ గురించి చెప్పగానే జెన్యా అక్కడికి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ రెస్టారెంట్ ఓనర్ కూతురు తన దగ్గరికి వచ్చి, అక్కడికి నువ్వు వెళ్ళకూడదు, వెళ్తే నీకే చాలా పెద్ద ప్రమాదం అంటుంది. కానీ జెన్యా మాత్రం ఆ డీమన్స్ ని అన్నిటిని చంపేస్తానని శపథం చేశాడు కాబట్టి తన మాట వినకుండా ఆ రాత్రి ఆ డీమన్స్ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అదే ప్లేస్ లో చాలా సేపు వెయిట్ చేస్తాడు, కానీ ఎవ్వరు తనకి కనిపించరు. అలా కొంతసేపటి తర్వాత దూరం నుంచి ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. పరిగెట్టుకుంటూ జెన్యా అక్కడికి వెళ్తే అక్కడ చాలా మంది రక్తపు మడుగులో చనిపోయి కనిపిస్తారు. కానీ జెన్యా మాత్రం ఆ అమ్మాయి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఎవరో తన మీద సడన్ గా అటాక్ చేస్తారు. ఆ డీమన్ ని తను చూడలేకపోతాడు. నిజానికి తన మీద అటాక్ చేసిన ఆ డీమన్ తో ఇన్విజిబుల్ పవర్ ఉంటుంది. ఇక జెన్యా అనుకుంటాడు, నార్మల్ గా అయితే దాని మీద అటాక్ చేయలేనని తన డీమన్ పవర్ ని యాక్టివేట్ చేస్తాడు. అలా పవర్ యాక్టివేట్ అవ్వగానే తన కత్తితో ఆ డీమన్ ని గాయపరుస్తాడు. అలాగే సీరియల్ కిల్లర్ అని దాన్ని తిడతాడు. దాంతో ఆ డీమన్ తన ముందుకి వచ్చేస్తుంది. ఆ డీమన్ ని చూడగానే మనోడు దాని మీద అటాక్ చేయడానికి వెళ్తే ఆ డీమన్ తనతో అంటుంది, నేను కూడా ఆ సీరియల్ కిల్లర్ నే వెతుకుతున్నాను. అలా వెతుకుతూ ఇక్కడికి వచ్చినప్పుడే నిన్ను చూడగానే నువ్వే సీరియల్ కిల్లర్ అనుకొని నీ మీద అటాక్ చేశాను అంటుంది. ఇప్పుడు నువ్వు సీరియల్ కిల్లర్ కాదని తెలియగానే నీ ముందుకు వచ్చాను అంటుంది. అప్పుడు జెన్యా, నువ్వు సీరియల్ కిల్లర్ కాకపోతే నువ్వు ఒక డీమన్ వి, ఒక డీమన్ ఇంకో డీమన్ ని ఎందుకు వెతుకుతుంది అంటాడు. ఆ విషయం చెప్పడం కోసం జెన్యాని ఆ డీమన్ తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. అప్పుడే ఆ డీమన్ తనతో అంటుంది, కొన్ని డీమన్స్ వయసు పెరిగే కొద్దీ మనుషుల్లా బతకడం అలవాటు చేసుకుంటాయి. వాటిలో నేను ఒకరిని. డీమన్స్ ఎప్పుడు అబద్ధం చెప్పవు కాబట్టి జెన్యా కూడా తనని నమ్ముతాడు. అప్పుడే ఆ డీమన్ తన పేరు మోసుకి అని చెప్తాడు. నా పవర్ ఏంటంటే ఇన్విజిబుల్ గా మారడం. డీమన్స్ అన్నిటిలో ఇదే ప్రత్యేకమైన పవర్. అందుకే కొన్ని డీమన్స్ నన్ను లీడర్ గా చూస్తాయి. లీడర్ అన్న పేరు వినగానే జిన్యాకి అదోలా అనిపిస్తుంది. ఎందుకంటే చూడ్డానికి వీడు ఎర్రిపప్పలా ఉన్నాడు, అటాక్ చేయడానికి వెళ్తే తిరగబడలేడు, వీడిని లీడర్ అని మిగతా డీమన్స్ ఎలా అనుకున్నాయి అనుకుంటాడు. అప్పుడు మోసుకి అంటాడు, కొన్ని డీమన్స్ వాళ్ళకి ఉన్న స్పెషల్ పవర్ వల్ల లీడర్ గా మారుతారు, అంతేకాని వాళ్ళలో ఉన్న దమ్ము వల్ల కాదు. నేను కూడా నాలో ఉన్న స్పెషల్ పవర్ వల్ల లీడర్ గా మారాను, కానీ నాలో పెద్ద పోరాడే శక్తి లేదు అంటాడు. అప్పుడే మోసుకి ఇంకో విషయాన్ని కూడా చెప్తాడు. ఇక్కడ ఉన్న ఆ సీరియల్ కిల్లర్ డీమన్ అబ్బాయిలను చంపి అమ్మాయిలని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం గురించి నేనెందుకు పట్టించుకుంటున్నానంటే నా భార్యను కూడా ఆ డీమన్ కిడ్నాప్ చేసింది. అందుకే నేను ఆ సీరియల్ కిల్లర్ ని వెతుకుతున్నాను. నేను డీమన్ అని తెలిసినా కూడా నా భార్య నాతో సంతోషంగా ఉంది. ఒక వారం క్రితమే తన బాడీ ఊరి బయట దొరికింది. ఇప్పుడు తనని చంపిన వాడిని నేను పట్టుకోవాలి కదా, అందుకే వెతుకుతున్నాను అంటాడు. అప్పుడే జెన్యాతో అంటాడు, నేనే ఆ డీమన్ ని నా చేతులతో చంపాలి అని. దానికి జెన్యా కూడా ఒప్పుకుంటాడు. అప్పుడే మళ్ళీ మోసుకి నిర్ణయం తీసుకుంటాడు, తను జెన్యాతో కలిసి ఆ డీమన్ ని వెతకాలి. లాస్ట్ గా దాని ప్రాణం పోతున్నప్పుడు నా కత్తి వేటే దాని మెడ మీద పడాలి అంటాడు. అప్పుడే జెన్యా, నువ్వు ఒకరిని చంపడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నావా అంటాడు. దానికి మోసుకి, ఆ డీమన్ ని చంపడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను అంటాడు. అప్పుడు జెన్యా కూడా తను కోరిన దానికి ఒప్పుకుంటాడు. అలా ఇద్దరు కలిసి వేరు చోట్ల ఒక్కొక్కరిని ఆ డీమన్ గురించి అడగడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎంత అడిగినా ఆ డీమన్ గురించి వీళ్ళకి ఏమీ తెలీదు. ఇప్పుడు ఆ డీమన్ కూడా వీళ్ళ ముందుకు రాలేదు కాబట్టి ఇక ఏం చేయలేక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు మోసుకి ఫుల్ గా మందు తాగుతూ జెన్యాతో అంటాడు, నువ్వు డీమన్స్ ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని. అప్పుడు జెన్యా 2 కారణాలు చెప్తాను అని. మొదటి కారణం, నాకు పైసలు కావాలి, పైసల కోసం డీమన్స్ ని చంపుతున్నాను. ఇక రెండోది,
ఒక స్పెషల్ డీమన్ ఉంది, దాన్ని ఆపాలి, అది నా జీవితాన్ని నాశనం చేసింది అంటాడు. అప్పుడే మోసుకి ఒకవేళ ఆ డీమన్ నీ ముందుకు వస్తే దాన్ని నువ్వు క్షమిస్తావా అంటాడు. దానికి జెనియా ఇప్పుడు దాని గురించి నేను ఏ నిర్ణయం తీసుకోలేను, ఏదైనా నా సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే దానికి తగ్గట్టు నేను శక్తివంతంగా మారాలి అంటాడు. అప్పుడే జెనియా మోసుకిని కూడా అడుగుతాడు, నువ్వు నీ భార్య కోసం పగ తీర్చుకోవాలనుకుంటున్నావా అని. అప్పుడు మోసుకి, నేను ఎప్పుడు ప్రశాంతంగా నార్మల్ మనిషిగా బతకాలనుకున్నాను, కానీ నా భార్య పోయినప్పుడే నా జీవితం తలకిందులైంది. ఇప్పుడు నా భార్య చావుకి పగ తీర్చుకుంటే తర్వాత నుంచైనా నేను ప్రశాంతంగా నార్మల్ మనిషిలాగా బతుకుతాను అంటాడు. తర్వాత జెనియా మళ్ళీ రెస్టారెంట్ లో ఫుడ్ తినడానికి వెళ్తాడు. అక్కడ రెస్టారెంట్ ఓనర్ కూతురు ఆఫ్ తనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు జెనియా తనని చాలా బాగా పొగుడుతాడు. పాప చాలా సిగ్గుపడుతుంది. అప్పుడే రెస్టారెంట్ ఓనర్ వచ్చి, నా కూతురు నువ్వు పొగుడుతున్నావంటే నీకు నా కూతురికి పెళ్లి చేసేస్తాను, ప్లీజ్ బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. కానీ ఓఫో మాత్రం వాళ్ళ నాన్నని ఆపి అక్కడి నుంచి పంపించేసి జెనియాకి క్షమాపణ చెప్తుంది. మా నాన్న అంతే, దేనికి ఆగిసావడు, ఇలా నీతో బిహేవ్ చేసినందుకు క్షమించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మోసుకి జెనియా ఇద్దరు మళ్ళీ ఆ డీమన్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఓఫ్ జెనియాకి కనిపిస్తుంది. అలా జెనియా ఓఫ్ దగ్గర మాట్లాడడానికి వెళ్తే అప్పుడే మోసుకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో పానకంలో పుడకలాగా నేనెందుకని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా చాలా సేపు ఓఫ్ ఇంకా జెనియా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటూనే ఓఫ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంటారు. అప్పుడే ఓఫ్ జెనియాతో అంటుంది, నువ్వు ఎప్పుడు ఎందుకు ఫేస్ అదోలా పెట్టుకొని ఏదో కోల్పోయిన వాడిలా ఉంటావు అంటుంది. దానికి జెనియా, నా జీవితంలో ఒక్కటే లక్ష్యం ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్యాన్ని సాధించాలి, అప్పటి వరకు నేను దేని గురించి ఆలోచించను అంటాడు. అప్పుడే ఓఫ్, నువ్వు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి అంటుంది. కానీ మనోడు మాత్రం అంత ప్రశాంతత నాకొద్దు అంటాడు. అప్పుడే వాళ్ళకి పువ్వులు కనిపిస్తాయి. ఆ పువ్వులు చూడగానే జెనియాకి సిరియా గుర్తొస్తుంది. అలా సిరియాని గుర్తు తెచ్చుకోగానే మనోడు సంతోషంగా నవ్వుకుంటాడు. ఆ నవ్వును చూసి ఆఫ్ కూడా అంటుంది, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటావు, ఇలాగే ఎప్పుడు ఉండు అని. నువ్వు ఇలా సంతోషంగా ఉండడానికి నీ పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకో, అప్పుడు నీ చుట్టూ ఉన్నవి కూడా నువ్వు సంతోషంగా ఉండడానికి తోడవుతాయి అంటుంది. అలా మాట్లాడుకుంటూనే వీళ్ళు ఆఫ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అప్పుడే జెనియా ఆఫ్ తో అంటాడు, నీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే నాకు ఇలాంటి పువ్వుల గురించి చెప్పు అని. ఆ మాట వినగానే ఆఫ్ మదిలో గంటలు మోగుతాయి. ఇదంతా దూరం నుంచి మోసుకో చూసి నవ్వుకుంటాడు. ఆ తర్వాత జెనియా మోసుకో ఇద్దరు మళ్ళీ డీమన్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. కొంతసేపటి తర్వాత జెనియా ముందుకు ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా ఒక డీమన్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళపై అటాక్ చేస్తుంది. దాంతో జెనియా వెంటనే కత్తి తీసుకొని ఆ డీమన్ పై అటాక్ చేస్తాడు. ఆ డీమన్ కి జెనియాకి మధ్య అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. కానీ ఆ డీమన్ మాత్రం జెనియాని వదిలేసి అక్కడ ఉన్న అమ్మాయిని ఎత్తుకెళ్లడానికి ట్రై చేస్తుంది. కానీ మోసుకే ఆ అమ్మాయి ప్రాణాల్ని కాపాడతాడు. దాంతో డీమన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మోసుకి ఆ డీమన్ ని ఫాలో చేస్తూ వెనకే వెళ్తాడు. జెనియా తను కాపాడిన అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, నాన్సుయే అయి ఉంటుంది. తను 3 సంవత్సరాల తర్వాత నాన్సుని చూస్తుంటాడు. అప్పుడే నాన్సుని అంటాడు, ఇంత రాత్రిపూట నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని. అప్పుడే నాన్సు, నువ్వు చెప్పింది విని ఇప్పుడు నేను మా నాన్న పనిలో హెల్ప్ చేస్తున్నాను, ఆ పని మీదే ఇక్కడికి వచ్చాను అంటుంది. అప్పుడే జెంజీ కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరిని ఒక దగ్గర చూసి వాళ్ళు లవర్స్ ఏమో అనుకున్నట్టు మనోడు ఫీల్ అయిపోతాడు. కానీ జెన్యా మాత్రం అలాంటిదేం లేదు, నేను ఇక్కడ డీమన్ కోసం వెతకడానికి వచ్చానని ఆ డీమన్ గురించి చెప్పి ఇప్పుడు జెంజీ నాన్సు దగ్గరికి వచ్చాడని తను ఆ డీమన్ ని వెతకడానికి వెళ్ళిపోతాడు. అప్పుడే జెంజీ జెన్యాతో అంటాడు, టేరామాచిలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ లో ఉండే పూజారి చనిపోయాడు. అతను చనిపోయిన దగ్గర నుంచి ప్రతిరోజు రాత్రి ఆ టెంపుల్ లో అమ్మాయిల శబ్దాలు వినిపిస్తున్నాయంట. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకునేది ఏంటంటే ఆ టెంపుల్ లో డీమన్ ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ మోసుకి కూడా ఆ డీమన్ ని ఫాలో చేస్తూ వెనకే వస్తుంటాడు. అప్పుడే తనకి తన వైఫ్ గుర్తొస్తుంది. తన వైఫ్ ని గుర్తు చేసుకోగానే ఇంకా తనకి కోపం వస్తుంది. అలా డీమన్ ని ఫాలో చేస్తూ ఇంతకు ముందు జెంజీ చెప్పిన ఆ టెంపుల్ దగ్గరికి వస్తాడు. అలా టెంపుల్ లోపలికి రాగానే ఆ డీమన్ ఒక అమ్మాయిని తినబోతూ కనిపిస్తుంది. వెంటనే మోసుకి దాని పైన అటాక్ చేస్తాడు. కానీ ఆ డీమన్
డీమన్ రివర్స్ లో మోసుకి పైనే అటాక్ చేసి దారుణంగా గాయపరుస్తుంది. అలా డీమన్ ఆ అమ్మాయిని తినేసి మోసుకిని అక్కడే వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కొంతసేపటి తర్వాత జెన్యా ఆ టెంపుల్ లోకి వస్తాడు. అప్పుడే గాయపడ్డ మోసుకి జెన్యాకి కనిపిస్తాడు. అలా జెన్యా తన దగ్గరికి వెళ్ళగానే మోసుకి మొత్తం చెప్తాడు. ఆ డీమన్ ఎత్తుకొచ్చిన అమ్మాయిల్ని మొత్తం తినేస్తుంది, తనే నా భార్యను కూడా చంపింది అని చాలా బాధపడతాడు. అలాగే జెన్యాతో ప్రామిస్ చేయించుకుంటాడు, నువ్వు ఎలాగైనా సరే నా పగని తీర్చుకోవాలి, ఆ డీమన్ ని చంపాలి అంటాడు. దానికి బదులుగా జెన్యా నీ పవర్ ని నాకు ఇవ్వాలి అంటాడు. ఇంతకు ముందు జెన్యా ఫస్ట్ లో డీమన్ ని చంపాడు కదా, దాని దగ్గర ఉన్న అసలైన పవర్ ఏంటంటే ఎవరి పవర్ నైనా అది అబ్జర్వ్ చేసుకోగలదు. ఇప్పుడు జెన్యా దగ్గర ఆ పవర్ ఉంది కాబట్టి తను కూడా ఏ పవర్ నైనా అబ్జర్వ్ చేసుకోగలడు. అలా మోసుకే పవర్ కూడా జెన్యా తీసేసుకుంటాడు. మోసుకి చనిపోతూ తన భార్యతో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటాడు. కొంతసేపటి తర్వాత ఆ డీమన్ మళ్ళీ ఒక అమ్మాయిని తీసుకువచ్చి తినబోతూ ఉంటుంది. ఈ డీమన్ మగాళ్ళని చంపేసి ఆడాలను తింటూ ఉంటుంది. అది దేని గురించో మనకు తెలీదు. అలాగే ఆ డీమన్ ఎవరి కోసమో అదే పనిగా వెతుకుతూ ఉంటుంది కూడా, కానీ ఆ విషయం కూడా మనకి తెలీదు. ఒక్క విషయం మాత్రం పూర్తిగా అర్థమవుతుంది, ఆ డీమన్ మళ్ళీ మనిషిలా మారాలి అంటే అమ్మాయిల్ని తినాలి అని అందరూ అమ్మాయిల్ని చంపి తింటూ ఉంటుంది. ఇప్పుడు జెన్యా దగ్గర మోసుకి దగ్గర ఉన్న ఇన్విజిబుల్ పవర్ ఉంది కాబట్టి ఇన్విజిబుల్ లో వచ్చి ఆ డీమన్ పై అటాక్ చేస్తాడు. తను ఇన్విజిబుల్ లో ఉన్నా కూడా ఆ డీమన్ అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో జెన్యా దాని ముందుకు వచ్చి తన డీమన్ పవర్ ని వాడి దాని తల నరికేస్తాడు. దాని ప్రాణం పోతున్నప్పుడు అసలు నువ్వు మగాళ్ళని చంపి అమ్మాయిల్ని ఎందుకు తింటున్నావు, ఒకవేళ అమ్మాయిల్నే తింటున్నావు అంటే మోసుకి భార్యని ఎందుకు తినకుండా వదిలేశావు అంటాడు. అప్పుడు ఆ డీమన్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ జెన్యాకి ఏమీ అర్థం కాదు. దాంతో జెన్యా దాని పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు. అలా పవర్ ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చూస్తే ఆ డీమన్ ఎవరో కాదు, మోసుకి భార్యనే అయి ఉంటుంది. అది చూసి మనోడు షాక్ అవుతాడు. నిజానికి కొంతమంది కలిసి బలవంతంగా మోసుకి భార్యని చంపేసి ఉంటారు. చనిపోతున్నప్పుడు తన మనసులో తిరిగి తన భర్తని కలవాలని కోరుకుంది కాబట్టి తను ఒక డీమన్ లాగా మారి ఉంటుంది. కానీ డీమన్ రూపంలో తన భర్త ముందుకు వెళ్ళలేదు కాబట్టి అమ్మాయిలని తినేసి తను మనిషిగా మారి మళ్ళీ తన భర్తని కలవాలి అనుకుంటుంది. కానీ తను డీమన్ గా మారిన తర్వాత కొన్ని విషయాలు తనకి గుర్తుండవు. అందుకే తన కంట్రోల్ తప్పి చంపడమే పనిగా పెట్టుకుంది. తర్వాత రెస్టారెంట్ ఓనర్ ఓఫ్ తో అంటాడు, జెన్యా ఎక్కడున్నాడు అని. అప్పుడు ఓఫ్ జెన్యా అనుకున్నది ఏంటంటే అక్కడ ఒక్క డీమన్ కాదు, చాలా డీమన్స్ ఉన్నాయి, వాటన్నిటిని చంపే వరకు తను తిరిగి రానని చెప్పాడు అంటుంది. తర్వాత ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మోసుకి వైఫ్ కు చేసినట్టే ఇంకెవరికైనా అమ్మాయికి చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు జెన్యా మోసుకి వైఫ్ చనిపోతున్నప్పుడు తనని చంపింది ఎవరో చూసేసి ఉంటాడు. అందుకే వాళ్ళని చూడగానే ఒకే దెబ్బతో ఇద్దరిని చంపేస్తాడు. అలా జెన్యా మోసుకి ఇచ్చిన మాట కూడా తీరిపోతుంది. అలా మళ్ళీ జెన్యా అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా ఎపిసోడ్ 3 and 4 ముగుస్తాయి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.